శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు రామాయణం పారాయణ చేసుకుంటున్నాం. అందులో యుద్ధకాండలో రావణాసురుని చంపడము, సీతమ్మ వారిని విడిపించడము, అలాగే సీతమ్మ వారి అగ్ని పరీక్ష ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు దశరథ మహారాజు కూడా వచ్చి వాళ్ళకి దీవెనలు ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు అనమాట. ఇంతలో ఇంద్రుడు మిగతా దేవతలు రాముని చూచి, రామా ఏదైనా వరం కోరుకోమన్నారు. రాముడు అన్నాడు, ఈ యుద్ధం చేయడానికి నాతో కొన్ని కోట్ల వానరాలు వచ్చాయి, కొన్ని మరణించాయి, అవి బ్రతకాలి, కొన్నిటికి దెబ్బలు తగిలాయి, అవి కూడా ఆ దెబ్బలన్నీ పోయి బాగా ఉండాలి. అలాగే ఈ వానరములన్నిటికీ కూడా ఏ కాలంలో కూడా తినడానికి అన్ని రకాల పళ్ళు, కాయలు, అలాగే కందమూలాలు, తేనె ఇవన్నీ దొరకాలి. అవన్నీ తింటూ ఈ వానరాలు ఆనందంగా గంతులు వేస్తూ ఎప్పుడూ అలాగే ఆనందంగానే ఉండాలి అని అనగా అప్పుడు ఇంద్రుడు ఆ మిగతా దేవతలు అందరూ కూడా సరేనని రామునికి ఆ వరం ఇస్తారు. రాముని నమ్మిన వానికి, అలాగే రాముని వెంట ఉన్నవారికి ఎప్పుడూ కూడా కష్టం ఉండదు, ఆపదలు దరికే రావు, ఎప్పుడు వాళ్ళు సంతోషంగానే ఉంటారు అలా అని చెప్పారు. ఇంతలో విభీషణుడు రాముడిని చూచి ఇలా అంటాడు, సీతమ్మ తల్లి ధర్మమా అని మీరు ఈ లంకా పట్టడానికి వచ్చారు, ఇక్కడ కొన్ని రోజులు ఉండి వెళ్ళు లేదా అని అనగానే, లేదు విభీషణ, ఇప్పటికే మాకు చాలా ఆలస్యం అయింది, సమయం మించిపోతున్నది, నేను భరతుడి దగ్గరకు వెళ్ళాలి, కాలినడకన వెళ్ళాలి, ఎలా వెళ్ళగలనా అని ఆలోచిస్తున్నాను అని అనగా, రామా ఇదిగో ఈ పుష్పక విమానం, దీనిలో నువ్వు వెళ్ళు, తొందరగా చేరుకుంటారు మీరు అని అనగా, రాముడు, సీత, లక్ష్మణునితో సహా అందరూ కూడా ఆ పుష్పక విమానం ఎక్కారు. విభీషణుడిని కూడా రమ్మన్నారు. అలాగే సుగ్రీవుడు, హనుమ, అంగదుడు, మిగిలిన వానరులంతా కూడా ఆ పుష్పక విమానం ఎక్కి భరతుని దగ్గరకు బయలుదేరారు. రాముడు సీతమ్మని ప్రక్కనే కూర్చోబెట్టుకొని తాము వానర వీరులతో లంకా పట్టణానికి ఎలా వచ్చినది అంతా కూడా వివరంగా చెప్తున్నారు. ముందుగా మేము సముద్రుని దగ్గరకు వచ్చి 3 రాత్రులు సముద్రుని వేడుకున్నాము. ఆ తరువాత సముద్రుడు ప్రత్యక్షమై సముద్రంలో సేతువుని కట్టమంటే ఈ వానరులందరి సహాయంతో నేను సేతువుని కట్టి లంకలో ప్రవేశించి యుద్ధభూమిలో ముందుగా కుంభకర్ణుని చంపినది ఇక్కడే అని, అలాగే ఇంద్రజిత్తుని చంపినది ఇక్కడే అని, ఇంకెందరో రాక్షసులను అందరినీ కూడా ఇక్కడే చంపామని, రావణాసురుని చంపినది ఇక్కడే అని అవన్నీ చూపిస్తూ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళుతూనే అదుగో ఆ వస్తున్నదే కిష్కింధ అని చెప్పగా, సీతమ్మ తల్లి అంటుంది, కొంతసేపు ఇక్కడ ఆపండి, సుగ్రీవుని భార్య తార, రుమలు, అలాగే వాళ్ళందరినీ ఆ తాలూకా వానర వనితలందరినీ కూడా మనతో తీసుకుని వెళదాం అని అనగానే సుగ్రీవుడు వెళ్ళి వాళ్లతో చెప్తాడు. వాళ్ళు కామరూపిణులు కాబట్టి వాళ్ళు వెంటనే మానవకాంతలుగా మారి పట్టుబట్టలు, నగలు, ఆభరణాలు అన్నీ వేసుకొని, పట్టుచీరలు కట్టుకొని, నగలు వేసుకొని పట్టాభిషేకానికి వచ్చారు. కిష్కింధ దాటగానే ఇదిగో ఇక్కడ విరాధుడు అనే రాక్షసుణ్ణి చంపాము, ఇక్కడ శబరిని కలిసాము, పంపా తీరం దాటి పంచవటికి వచ్చాము, జటాయువుకి ఇక్కడ అగ్ని సంస్కారం చేశాము, అదిగో గోదావరి దగ్గరకు వస్తున్నాం మనం, అదే భరతునికి మనము ఈ గోదావరి దగ్గరే భరతుడు మన దగ్గరకు ముందుగా వచ్చిన స్థలం ఇది. సుతీక్ష్ణుడు భరద్వాజాశ్రమంలోకి వచ్చారు. ఇక్కడ ఆగి భరద్వాజ మహర్షికి నమస్కరించారు. అప్పుడు భరద్వాజ ఋషి అన్నారు, రామా నాకు ముందే తెలుసు, సీత రావణుని చేత అపహరించబడుతుంది, నువ్వు ఆమెను వెతుకుతూ సుగ్రీవునితో మైత్రి చేసుకుని వానరుల సహాయంతో సముద్రంపై సేతువు కట్టి లంకకు వెళ్లి రావణుడిని చంపి సీతను తీసుకువస్తావని నాకు ముందే తెలుసు అని అన్నారు. మహర్షి భరతుడు కుశలమా, మా తల్లులు కైకేయి, సుమిత్ర, కౌసల్య కుశలమా అని అడిగాడు రాముడు. మహర్షి అన్నారు, అందరూ కుశలమే రామా అని అన్నారు. ఇంతలో రాముడు హనుమను పిలిచి, హనుమ
గంగా తీరంలో గుహుడు ఉన్నాడు కదా, ఆ గుహుణ్ణి అడుగు, భరతుడు కుశలమేనా అని. నందిగ్రామం వెళ్లే త్రోవలో గుహుడు ద్వారా తెలుసుకో, నందిగ్రామం వెళ్లి భరతుని ఆంతర్యం కూడా తెలుసుకో అని చెప్పగా, హనుమ గుహుని దగ్గరకు వెళ్లి అక్కడ నుండి భరతుని దగ్గరకు వెళ్లి రాముడు వస్తున్నాడు అనే మాట వినగానే భరతుడు పాదుకులను తన తలపై పెట్టుకొని అన్నగారి దర్శనం కోసమని ఎదురు చూస్తాడు. హనుమ అన్నారు, రాముడు భరద్వాజాశ్రమంలో ఉన్నారు అని. అలా అనగానే భరతుడు పాదుకులను తన తలపై పెట్టుకుని భరద్వాజాశ్రమం వైపు వెళ్లి అక్కడ రాముని చూచి ఆనందించి, అన్నా ఇవిగో నీ పాదుకలు అని రాముని పాదములకు ఆ పాదుకలను తొడిగి, నీ రాజ్యాన్ని నేను రెండింతలు చేసి నీకు అప్పగిస్తున్నాను అని ఆ రాత్రికి భరద్వాజాశ్రమంలోనే అలా చెప్పి ఆ భరతునితో సహా అందరూ ఆ రాత్రికి భరద్వాజాశ్రమంలోనే విశ్రమించారు.